చాలా సంతోషం. కొన్ని పాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు బాలుడవు కాదు, బలవంతుడు అని, పసివాడవు కాదు, పరమాత్ముడు అని పాటలు పాడాం. అందాల తార అనే పాట కూడా పాడాం. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ రాత్రి ఈ మైకు ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడవు కనుక మీ ప్రేమను నాయన మేము గుర్తెరిగి మీ ప్రేమకు ప్రతిస్పందించే వారముగా ఉండుటకు మీరే కనికరించి సహాయము చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించి ఈ స్థలంలో ఇంకా ఎవరైతే మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించలేదో అట్టి వారిని అట్టి గ్రహింపులోనికి దయతో నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలు చెప్పుట అనేది ఇక్కడ చదువుతా ఉన్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు లేక జన్మించాడు అని అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి ఏంటి నశించింది, దేన్ని ఆయన వెతికాడు, దేన్ని ఆయన రక్షించాడు అన్న విషయాలు ఈ రాత్రి సందేశంలో మనం వినబోతూ ఉన్నాం. మరి మానవ జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు తన స్వరూపమందు మానవుణ్ణి సృష్టించాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఒకే దేవుడు సృష్టించాడు. మానవులకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు ముందుగానే అనుగ్రహించాడు. మానవులకు కావలసినటువంటి ఆహారాన్ని, వస్త్రాన్ని, గాలిని, నీటిని గాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ హ్యుమానిటీ. మానవాళికి కావలసిన సమస్తాన్ని దేవుడు ముందుగానే సమకూర్చి తన ప్రేమను మానవ ప్రపంచానికి దేవుడు వెల్లడి చేశాడు. అయితే మనిషి దేవుని యొక్క ప్రేమను ధిక్కరించి దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించాడు. దేవునికి విరోధంగా జీవిస్తూ తన జీవితంలో దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, సౌఖ్యతను అన్నిటిని కూడా కోల్పోయాడు. మనుషులు దేవునికి విరోధంగా జీవించటం వలన మనుషుల్లో వివిధ రకాల దురాభిప్రాయాలు, మరి చెడు సంబంధమైనటువంటి వ్యసనాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. దేవుడు మానవులను చూసినప్పుడు మనుషులంతా కూడా దేవునికి విరోధంగా జీవిస్తూ వారి యొక్క మార్గాలను చెరిపివేసుకొని ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తినడం, తాగడం, సుఖించడం, దేవునిపై తిరుగుబాటు చేయడం, ఆ రీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలోనికి నాశనం అనేటువంటిది ప్రవేశించింది. నశించిన దాన్ని అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ డిస్ట్రక్షన్ లేక నాశనం అనేటువంటిది లోకంలో మానవులు దేవునికి విరోధంగా జీవించడం ద్వారా ప్రవేశించింది. ప్రియులారా, చూడండి, ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము
సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని ఆ, ఉమ్, ఆ. చూడండి, నాశనము అనేటువంటి పదాన్ని అక్కడ మనం వింటా ఉన్నాం. మనుషులు దేవునికి విరోధంగా జీవించటం వలన భూమి అంతా కూడా బలాత్కారంతో నింపబడింది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మోసాలు, అక్రమాలు, వీటితో మానవ ప్రపంచం నిండినప్పుడు నాశనం అనేటువంటిది తటస్థించి ఆనాటి ప్రజానీకము జలప్రళయం చేత నశించిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మానవులు దేవునికి విరోధంగానే జీవిస్తూ విచ్చలవిడితనానికి అలవాటు పడినప్పుడు మళ్ళీ నాశనం అనేటువంటిది లోకంలో ప్రవేశించింది. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము 25వ వచనం. ఆ పట్టణములను, మైదానం అంతటిని, ఆ పట్టణములలో ఏమా నివసించిన వారి అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చూడండి ప్రియులారా, మరి ఈ పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ రోజుల్లో ఈ ట్విన్ సిటీస్ ఎలాగుండేవి అంటే, ఈ జంట నగరాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. మరి పురుష సంయోగం అనేటువంటి పాపం చేత జీవించారు. ఇంకా రకరకాల అపవిత్రతలో మనుషులు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకు వచ్చి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నశింపజేసింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, అట్టి కార్యము చేయువాడు స్వనాశనమునే కోరును. ఇక్కడ జారత్వమును గురించి చదువుతూ ఉన్నాం ప్రియులారా. వివాహానికి ముందు అక్రమ సంబంధాలను కలిగి ఉన్నట్లయితే వాటిని జారత్వం అని, వివాహం తర్వాత అక్రమ సంబంధాలను కలిగి ఉంటే వాటిని వ్యభిచారము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా మనుషులు మరి వివాహ వ్యవస్థలో కూడా తప్పుటడుగులు వేసి దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కనుక ప్రియులారా, నాశనానికి దారి తీసేటువంటి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. రకరకాల అహంకారంతో, గర్వంతో మనుషులు నింపబడి నాశనాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియులారా. అయినప్పటికీ మనుషులు ఎలాగుండేవారు అంటే, మేము చేస్తున్నవన్నీ కూడా మంచివే, మేము నడుస్తున్నటువంటి మార్గము మంచిదే, అది మమ్మను మోక్షానికి తీసుకుని వెళ్తుంది అనేటువంటి ఒక విధమైన భ్రమలోనికి మనుషులు వెళ్ళిపోయారు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. కాబట్టి ప్రియులారా, లోకంలో చాలామంది ఇటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నారు. మేము నడుస్తున్నటువంటి మార్గము మమ్మను మోక్షంలోనికి తీసుకుని వెళ్తుంది అని ఎంతోమంది లోకంలో ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. కానీ చివరికి అది దేనికి తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకుని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇరుకు మార్గమును గురించి, విశాల మార్గమును గురించి మాట్లాడాడు. ఆయన ఏమని చెప్పాడు అంటే, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ప్రియులారా, నాశనమునకు పోయేటువంటి ద్వారి ఎలాగుంది అంటే వెడల్పుగా ఉంది, బ్రాడ్ అండ్ వే. అది ఎంతో వెడల్పోయినటువంటి మార్గము ప్రియులారా. దాని ద్వారా మనుషులు అనేక మంది ప్రవేశించేటువంటి వారిగా ఉన్నారు.
కాబట్టి మానవ జాతి దేవుని చేత సృష్టింపబడినటువంటి దేవుని పైనే తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వారి జీవితంలో రకరకాల నాశన సంబంధమైనటువంటి వాటిని సమకూర్చుకున్నారు. మనుషుల్లో ప్రేమ లేకపోవటం, మనుషులు న్యాయం లేకుండా జీవించడం, అక్రమ సంబంధాలు అధికం కావటం, లోకంలో సమాధానం, నెమ్మది, ప్రేమ, ఐక్యత లేనటువంటి విధానంలో మనుషులు జీవిస్తూ ఉండుట అనేది మనం చూస్తాము ప్రియులారా. ఎక్కడ కూడా లోకంలో నెమ్మది లేదు. ఈరోజు ప్రపంచ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా దొంగతనాలు, మోసాలు, నరహత్యలు, వ్యభిచారము, త్రాగుడు, జూదమాడుట, ప్రియులారా రకరకాల పాప సంబంధమైనటువంటి అలవాట్ల చేత మనుషులు బంధించబడి బాధించబడుతూ ఉన్నారు, నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇందాక మూలవాక్యంలో ఏమని చూసాము అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు. కాబట్టి మానవ జాతి సంపూర్తిగా దేవునికి విరోధంగా జీవించుట వలన అందరూ కూడా నరకానికి పాత్రులు అయిపోయారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో చూస్తాం. పాపం వలన వచ్చే జీతము మరణము, మరణము అంటే నాశనము ప్రియులారా, నాశనము అంటే నరకము అనే అర్థము. కాబట్టి మానవ జాతి దేవునికి విరోధంగా జీవించి ఈ నాశనమునకు గురైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా దేవుణ్ణి వెతకటం లేదు. చూడండి 53వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. 53వ కీర్తన 2-3 వచనాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆకాశంలో నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెతికేటువంటి వారు లోకంలో ఉన్నారా అని దేవుడు చూస్తూ వెతుకుతూ ఉంటే ఎవ్వరు కూడా లేరు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అందరూ దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు ప్రియులారా. దేవుణ్ణి వెతికేటువంటి వారు లోకంలో ఎవ్వరు కూడా లేరు. కానీ దేవుడు మానవుణ్ణి వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నశించిన దానిని వెతికి సో గాడ్ సాట్ ద హ్యుమానిటీ. దేవుడు మానవ జాతిని వెతుక్కుంటూ వచ్చాడు ప్రియులారా. మనిషి దేవుని గురించి ఆలోచన చేయట్లేదు, మనిషి దేవుణ్ణి వెతకటం లేదు. దేవుణ్ణి కనుగొనలేకపోతున్నటువంటి సమయంలో దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. కాబట్టి ఎవరు దేవుణ్ణి వెతకట్లేదు, దేవుణ్ణి ఎవరు కనుగొనట్లేదు, దేవుని గురించి ఆలోచించట్లేదు. అయితే ఏ దేవుడైతే మానవుని సృష్టించాడో ఆ మానవుణ్ణి దేవుడు వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. దాన్నే మనం క్రిస్మస్గా జరుపుకుంటా ఉన్నాం. మరి దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే అందరినీ వెతుకుతూ ఉన్నాడు. మనుషులైతే ఆయన్ని వెతకట్లేదు, కానీ దేవుడు మాత్రం మనుషులందరినీ కూడా వెతుకుతూ ఉన్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. బోధించుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన సమస్త పట్టణాల్లో కూడా సంచారం చేశాడు. అన్ని గ్రామాలను కూడా యేసు ప్రభు దర్శించాడు ప్రియులారా. యేసు ప్రభు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎంతో దుఃఖంతో నింపబడినటువంటి వారు ఆయన ద్వారా ఆదరించబడ్డారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు మానవాళిని దర్శిస్తున్నటువంటి దినాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని గురించి ప్రకటించబడుతూ ఉంది ప్రియులారా. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో రకరకాల మనుషులు రకరకాల దయ్యాల చేత బాధించబడుతున్నటువంటి వారికి ఆయన విడుదలను ఇచ్చాడు. నానా విధమైనటువంటి జబ్బుల చేత రోగాల చేత పీడించబడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు.
బైబిల్లో మనం చూస్తాం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. తన దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా ఖర్చు చేసింది, కానీ ఫలితం ఏమీ దొరకలేదు. అనేక మంది వైద్యులను సంప్రదించింది, కానీ ఎక్కడ కూడా ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు ఆమె ఏమనుకునింది అంటే, నేను యేసు ప్రభు యొక్క ఆ వస్త్రాన్ని తాకితే స్వస్థపరచబడతాను అనుకుంది. వెళ్ళి తాకినప్పుడు ఆమెకు సంపూర్ణ స్వస్థత అనేటువంటిది వచ్చింది ప్రియులారా. ఇంకా బైబిల్లో మనం చూస్తాం, కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని, దయ్యం పట్టినటువంటి వారిని, పక్షవాయువు కలిగినటువంటి వారిని, రకరకాల జబ్బుల చేత, రోగాల చేత పీడించబడుతున్నటువంటి వారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, ఇటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు ప్రియులారా. ఏమంటే ఈ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన తప్పకుండా సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సమస్త పట్టణాల్లో కూడా సంచారం చేశాడు. అన్ని గ్రామాలను కూడా దర్శించాడు. నాటికిని నేటికిని యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని దర్శిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందరినీ కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన రక్షించేదానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మరి దేవదూతలు పాటలు పాడుతూ అన్నారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. రక్షకుడు మానవుల కొరకు ఈ లోకంలో జన్మించాడు ప్రియులారా. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. యేసు అంటే రక్షకుడు అనే అర్థము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. లోకంలో ఉన్న మనుషులందరిలో కూడా ఏదో ఒక పాపం అనేటువంటిది ఉంది. మనుషులందరినీ ఆయన రక్షించేదానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం నుండి రక్షించేదానికి, శాపం నుండి రక్షించేదానికి, సైతాన్ నుండి రక్షించేదానికి, ఆ నిత్య నరకం నుండి రక్షించేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఆయన లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. మనుషులందరికీ ఆయన మేలు చేశాడు. ఆయన మనుషులందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ప్రియులారా. బైబిల్లో మనం చూస్తాం, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. యేసు ప్రభు అనగానే మనకు సిలువ జ్ఞాపకానికి వస్తుంది. ఆ సిలువలో 2 చేతులకు మేకులు కొట్టబడి, కాళ్లకు మేకులు కొట్టబడి, తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి, శరీరం అంతా కూడా ఎక్కడ చూసినా రక్తసిక్తము ప్రియులారా. ఎందుకు యేసు ప్రభు ఆ రీతిగా మరి సిలువలో మనకు కనబడతాడు అంటే, మనం చేసినటువంటి పాపం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా శిక్షించబడ్డాడు. ఆ విధంగా శిక్షించబడకపోతే మనకు రక్షణ లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి మానవుడు పాపం చేశాడు. చేసినటువంటి పాపమునకు క్షమాపణ కావాలి. ఆ క్షమాపణ రావాలి అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము అయి ఉండాలి. మరి ఎవరు పరిశుద్ధుడు అంటే దేవుడొక్కడే పరిశుద్ధుడు. దేవుడొక్కడే పాపం లేనటువంటి వాడు. దేవుడొక్కడే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు లేనటువంటి వాడు ప్రియులారా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకంలో లోక కళ్యాణం కొరకు తన రక్తాన్ని చిందిస్తే తప్ప మానవ జాతికి విమోచనం అనేటువంటిది లేదు. కనుక ఏ దేవుడైతే మానవులను సృష్టించాడో ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు ప్రియులారా. యేసు ప్రభు యొక్క సిలువ మరణము అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది. ఎందుకు అంత బాధ, అంత శ్రమ, అంత వేదన,
అంత హింస ఆయన అనుభవించాడు అంటే మనం చేసినటువంటి నేను చేసినటువంటి పాపములు, సకల లోకంలో ఉన్నటువంటి మానవులు చేసినటువంటి పాపములకు శిక్ష ఆయన సిలువలో అనుభవించాడు. అందుకే బైబిల్లో మనం ఒక మాట చూస్తాం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు సర్వలోకమునకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా ఉన్నాడు. సరే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఆ రీతిగా యేసు ప్రభు వారందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి ఆయన సమాధిలో ఉంచబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ప్రియులారా, ఇప్పుడు మానవులకు రక్షణ అనేటువంటిది కావాలి. ఇక్కడ ఈ ప్యాసేజ్లో అంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని పేరు జక్కయ్య. ప్రియులారా, అతని గురించే యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ జక్కయ్య అనేటువంటి ఆయన ఏం చేశాడు అంటే 3 కార్యాలు ఆయన చేశాడు. ఈ జక్కయ్య అనేటువంటి వాడు రక్షింపబడ్డాడు. ప్రియులారా, ఆయన రక్షింపబడేదానికి ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే 3 రకాలుగా ఉన్నట్టు అక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిది, ఆయన యేసుక్రీస్తును ఆహ్వానించాడు, తన ఇంటికి చేర్చుకున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును మరి చేర్చుకుంటారో వారి జీవితంలో గొప్ప సమాధానం, గొప్ప సంతోషం అనేటువంటిది కలుగుతుంది. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వస్తాను. సో కాబట్టి దేవుడు మరి తను ఆహ్వానించినటువంటి వారి వద్దకు ఆయన వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించాడు, తన ఇంటికి చేర్చుకున్నాడు. యేసు ప్రభు వచ్చాడు. ఎవరు ప్రార్థన చేసినా యేసు ప్రభు సహాయం చేస్తాడు. ఎవరు పిలిచినా ఆయన పలికేటువంటి దేవుడు. ప్రియులారా, రెండవదిగా ఈ జక్కయ్యని గురించి మనం ఆలోచన చేసినప్పుడు హీ రిపెంటెడ్, ఆయన మారు మనసు పొందాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే కాలం సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, కాలం సంపూర్ణమై ఉన్నది. ప్రియులారా, రోజు మనం ప్రపంచ పరిస్థితిని గమనించినట్లయితే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, జనం మీదకి జనం లేయడం, రాజ్యం మీదకి రాజ్యం లేయడం, మరొక పక్క కరోనా, ఇట్లాంటివన్నీ రకరకాల ఉప్పెనలు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే 2020 సంవత్సరంలో అనేకమైనటువంటి విపత్తులు లోకం మీదకి రాబోతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రియారా, కాబట్టి మరి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది, కాలం సంపూర్ణమైనది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఈ జక్కయ్య ఏం చేశాడంటే మారు మనసు పొందాడు, మనస్సును మార్చుకున్నాడు. ఇక నుంచి నేను యేసుక్రీస్తు కొరకు జీవిస్తాను అని ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ప్రియులారా, మూడవదిగా జక్కయ్యలో మనం చూసినప్పుడు హీ గాట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్, ఆయన ఒక పరివర్తన అనుభవాన్ని పొందుకున్నాడు, మారిపోయాడు. అంతకుముందు దొంగగా ఉండేవాడు, లంచాలు తీసుకునేవాడు, కమిషన్లు తీసుకునేవాడు, డబ్బు కోసం ఏమేమో అక్రమ కార్యాలు చేసేటువంటి వాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ఎక్కడైతే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నేను తిరిగి చెల్లించేస్తాను. చూడండి, ఆ మార్పు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువుని చేర్చుకున్నటువంటి వారి జీవితాల్లో అటువంటి పరివర్తన అనేటువంటిది కలుగుతుంది. ప్రియులారా, కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది, సమాజంలో సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక జక్కయ్యను గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసు ప్రభువే స్వయంగా ఆ జక్కయ్యను గురించి చెప్పాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మరి యేసు ప్రభు ఎందుకు లోకంలో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మానవులను సృష్టించాడు,
మనుషులు దేవునికి విరోధంగా జీవించారు కాబట్టి వారి జీవితాల్లో అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు, రోగాలు, శాపాలు ఇవన్నీ తెచ్చుకున్నారు. అయితే దేవుడు వాటన్నిటి నుండి మానవాళిని విడిపించేదానికి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనిషి దేవుని వెతకలేదు, దేవుడే మనిషిని వెతికాడు. మనిషి దేవుని వద్దకు రాలేని స్థితిలో ఉన్నాడు, దేవుడే మనిషి వద్దకు రావడం జరిగింది ప్రియులారా. ఆ రీతిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన సమస్త మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వారు పాప క్షమాపణ పొందుకుంటారు ప్రియులారా. వారు మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మ దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. ఆ నిత్యరాజ్యంలోనికి మనల్ని చేర్చేదానికే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. కనుక ఈ లోకంలో మన జీవితం చాలా తాత్కాలికమైనది. ఏదో ఒకరోజు తప్పకుండా మనం చనిపోవాలి. కానీ పాప క్షమాపణ పొందకుండా చనిపోయినట్లయితే మనం ఆ నిత్య నరకమును తప్పించుకోలేము ప్రియులారా. కాబట్టి చనిపోక ముందే పాప క్షమాపణ పొందుకోవాలి. యేసు ప్రభు అందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు. ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర పాప క్షమాపణ ఉంది, విమోచన ఉంది ప్రియులారా. శాంతి సమాధానాలను యేసు ప్రభు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో మరి అందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మీరు ఈ లోకంలో జన్మించారు. ప్రభా, సమస్త మానవాళి మీకు విరోధంగా జీవించి నాశనమునకు గురైనప్పుడు నాయన ప్రభా, వారిని విమోచించుటకు మీరు ఈ లోకానికి వచ్చారు. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందును అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పబడిన ఈ మాటలకు విన్నటువంటి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడవు నాయన. కుటుంబాల్లో నెమ్మదినిచ్చే దేవుడవు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడవు, వ్యాధిలో స్వస్థత ఇచ్చేటువంటి వాడవు. ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉంది ప్రభా. ప్రతి ప్రశ్నకు మీ వద్ద జవాబు ఉన్నది ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించండి, రక్షించండి. మా దేశాన్ని కూడా మీరు కాపాడమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. సంఘస్థులలో బ్రదర్స్కి, సిస్టర్కి అందరికీ వందనాలు. నా కుటుంబ సభ్యులకి వందనాలు, బంధుమిత్రులకు అందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటంటే, ఈ ప్రభు అంటే ఏంటో కూడా తెలియకపోయేది నాకు. అప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఎలాంటివి లేవు. సంతోషం అనేదే లేదు నాకు. ఇక్కడికి వచ్చినాక ఈ ఫారంలోకి వచ్చినాక నాకు చర్చి అంటే రేణుకక్క వల్లడే తెలిసింది. నాకు రోజు వాక్యం చెప్పడం వల్ల, నాకు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పడం వల్ల నాకు తెలిసింది. నా పిల్లలకి ఎలాంటి ఇబ్బందులైనా, కష్టాలు, కన్నీళ్ళైనా కానీ మా ఇంట్లోకి వచ్చి ప్రేయర్ చేసేది. ఇలా చేసుకోవాలమ్మా, అలా చేసుకోవాలమ్మా అని చెప్పేసేది. అలా ప్రేయర్ చేయడం వల్ల నేను ప్రభుని నమ్మవలసి వచ్చింది. అలా వాక్యం వినడం వల్ల, చర్చికి వెళ్ళడం వల్ల బలపరిచాను. నేను నా పిల్లలు, మా ఆయన గారి అందరికీ దేవునికి సాక్షిగా ఉండేటట్టు కృప చూపించాలని కోరుతున్నాను. ప్రేమ విందు ఏర్పాటు చేశాము. అందరు తీరేసి వెళ్ళగలరు. మనం దేవుని చిన్న సాక్ష్యం దేవుని జీవించుదాం. సోదరి మహేశ్వరి అనే కుటుంబంలో నుంచి యేసు ప్రభు రక్షకుడికి అంగీకరించి బాప్తిసం తీసుకొని నేడు ప్రభుకు సాక్షిగా ఉన్నందుకే దేవుని స్తోత్రాలు. ఇంకా కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా
ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకున్నాం. మన మధ్య జీరోత్న అనుకున్నారు, వారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ, రేపు ఉదయం 11 గంటలకి మనకు క్రిస్మస్ కార్యక్రమం మందిరంలో ఉంటుంది. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ నాయన క్రిస్మస్ గృహ కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరి అవసరతలో ఉన్నారో వాటిని మీ కృపలో దయతో తీర్చండి. ఆయన యాదయ్య గారిని బట్టి, సోదరి మహేశ్వరిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క బంధువులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ కృపలో వీరందరినీ ఆశీర్వదించండి. ఆయన యానాస్పూర్ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి. మా దేశాన్ని కాపాడండి. ఇతర దేశాల్లో కూడా శాంతి సమాధానాలు దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరికి, అలాగనే సోదరుడు యాదయ్య గారి వారి కుటుంబం అంతటికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.